హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బీఎస్సీ హానర్స్ ఏపీ స్టేట్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్కి సంబంధించిన అందులో మేజర్ పేపర్ అయిన మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ దానికి సంబంధించిన యూనిట్ 1 బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో దానికి సంబంధించిన మనం ఈ యొక్క 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ ఒక 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు బై గాస్ ఎలిమినేషన్ ని ఉపయోగించి మనం చేయాలి. ఓకే, మరి ఎలా చేయాలి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ని మనం ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకుంటాం. అలా రాసిన తర్వాత ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కుంటాం. అంటే ఏ మ్యాట్రిక్స్ ని బి మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేద్దాం, కంబైన్ చేస్తాం, అప్పుడు ఏబి వస్తుంది. ఏంటి ఇక్కడ ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. ఓకే, సో దాన్ని మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఏని, ఎక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నాయి XYZ, అందుకోసం ఆ వేరియబుల్స్ని కాలం వైజ్ రాసుకో. బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే సో మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 1 2 3 ఉన్నాయి, సో అవి కాన్స్టెంట్స్. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ లాగా మార్చేస్తాం. ఎక్లాన్ ఫామ్ అంటే ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్నీ 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉంది అనుకోండి, 3/3 మ్యాట్రిక్స్ ఉంది, ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో అంటే 1ని ఉపయోగించి ఈ రెండింటిని మళ్ళీ ఇవన్నీ ఉపయోగించి 0 చేయాలి ఈ ప్లేస్లో. కాబట్టి సో అప్పుడు అది ఎక్లాన్ ఫామ్ అవుతుంది. సో వాటిని మళ్ళీ మనం ఈక్వేషన్స్ లాగా రాసుకుంటాం. సో XYZ వాల్యూస్ వస్తే అవే మన ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ సో 1 by 1 రాస్తున్నాను. x plus 2y plus 3z is equal to 1. అదేవిధంగా 2x plus 3y plus 8z is equal to 2. అదేవిధంగా x plus y plus z is equal to 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX is equal to B లాగా రాసుకుందాం. ద అబోవ్ ఈక్వేషన్స్ can be written in the matrix form. సో ఎలా ఉంటుంది, AX is equal to B లాగా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటో రాస్తున్నా, ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. మొదటి ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్ ఏంటి, 1 2 3. రెండవ ఈక్వేషన్లు 2 3 8. మూడవ ఈక్వేషన్లు 1 1 1. మరి ఇక్కడ క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాము. స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు, మరి B అంటే కాన్స్టెంటే, ఆ ఈక్వేషన్స్లో కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వేషన్కి రైట్ సైడ్లో అవే అనమాట, 1 2 3. ఓకేనా, సో వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే 1 2 3, అదేవిధంగా 2 3 8 1 1 1. నెక్స్ట్ XYZ క్యాపిటల్ X ఉంది కదా, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్. ఏంటి వేరియబుల్ మ్యాట్రిక్స్, XYZ. ఇప్పుడు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాస్తాను. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇదన్నమాట, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్.
సో దాన్ని క్యాపిటల్ బితో డినోట్ చేస్తున్నాను. సో 1 2 3. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని కంబైన్ చేయాలి. దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని. ఆ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ లాగా మార్చుకో. ఓకే, ఎస్, ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఏబితో డినోట్ చేస్తాను. అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి రాసాయి. ఓకే, ఎస్, మరి ఏ అంటే ఇదే కదా, చూడండి 1 2 3 2 3 8. మళ్ళీ 1 1 1. ఏ మ్యాట్రిక్స్ రాశాను, మరి బి రాయండి 1 2 3. ఎస్, సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని క్లబ్ చేసేయండి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా వచ్చిన ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్కి మనం ఎక్లాన్ ఫామ్ని అప్లై చేయాలి. నౌ రెడ్యూసింగ్ the augmented matrix into 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 echelon form by using only row operations. echelon form లో row operations ని మాత్రమే ఉపయోగించి చేయాలి. by using only row operations ని ఉపయోగించి మాత్రమే చేయాలి. ఎస్, మరి ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ డయాగ్నల్ కి బిలో ఉన్న ప్లేసెస్, అంటే ఇక్కడ మీరు రఫ్ లో గమనిస్తే 1 3 1 ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్. సో కాబట్టి వాటికి బిలో ఉన్న ప్లేసెస్ లో, అంటే 2 ప్లేస్ లో 0, 1 ప్లేస్ లో 0, 1 ప్లేస్ లో 0 పెట్టాలి. అది ఎక్లాన్ ఫామ్ అంటే ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ కి బిలో ఉన్న ప్లేసెస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలుగా ఉండాలి. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి, నేను R2ని R3ని 0 చేస్తున్నా. ఫస్ట్ దేన్నైతే 0 చేయాలి దాన్ని ఫస్ట్ రాసుకో. దేన్ని ఉపయోగిస్తున్నా? R1. సో కాబట్టి R2ని 0 చేయాలి, మళ్ళీ R2 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది చివరిలో రాసుకో. అదేవిధంగా R3ని కూడా 0 చేయాలి, R3 రాయండి, సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది చివరిలో రాసుకోండి. అయితే ఇక్కడ ప్లేసెస్, ఇక్కడ ఒక నంబర్ పట్టడానికి ప్లేస్ వదిలే ఆ నంబర్ ఏంటో ఒకసారి రఫ్లో చెప్తున్నా. R1 అంటే 1 రఫ్లో వేసుకోండి. R2 అంటే ఎంత? 2. R1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇది. ఇప్పుడు దేన్ని ఉపయోగిస్తున్నాం? మీరు R1ని ఉపయోగించి R2ని 0, దేన్ని ఉపయోగిస్తున్నా? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 into R2 అంటే R2, సబ్ట్రాక్షన్ చేయాలి ఆపరేట్ చేసేటప్పుడు, మైనస్, ఇంకా మిగిలింది కాన్స్టెంట్ ఇదేగా, దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 2R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R2 అంటే ఎంత సార్? R2 అంటే ఎంత సార్? 2 మైనస్ 2 into R1 అంటే 1. 2 minus 2 0. కాబట్టి సో R2 minus 2R1. నెక్స్ట్, సో R1 అంటే మళ్ళీ 1 సార్, R3 అంటే 1. సేమ్ ఉంటే ఉపయోగించేదాన్ని ఫస్ట్ రాసుకో. 1 into R3 మైనస్ 1 into R1 అయిపోయి. R3 అంటే 1, R1 అంటే 1, 0. కాబట్టి ఇక్కడ అలానే వచ్చేస్తాయి. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి న్యూ మ్యాట్రిక్స్ని కనిపెట్టబోతున్నాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు, దీన్ని ఈక్వలెంట్ అంటాము. ఎస్, మనం R1ని ఆపరేట్ చేసామా? లేదు, చేయలేదు. R2ని R3ని చేసాం కాబట్టి R1 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని అలానే రాసుకో. 1 2 3 1. నెక్స్ట్, ఇప్పుడు R2ని ఏం చేసాం? ఫస్ట్ R2 రోలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకో. చెప్పండి. 2 3 8 2. మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. R1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయి. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 1s 2. మైనస్ ఉందిగా, మైనస్తో మల్టిప్లై చేయండి. 2 plus 2 minus 2 0 plus 3 ఇక్కడ మైనస్ 4 అంటే మైనస్ 1. 8 minus 6 2 plus 2 minus 2 0 అయిపోతుంది. ఓకేనా? కాబట్టి 0
-1 2 0. నెక్స్ట్ R3 - R1 డైరెక్ట్గా చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ 2 3 అట్లా ఏం లేదు కాబట్టి R3 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి R1 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి సబ్ట్రాక్షన్ చేయండి. 1 - 1 0, 1 - 2 ఎంత -1, అదేవిధంగా 1 - 3 అంటే -2, 3 - 1 అంటే 2 అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనము ఎక్లాన్ ఫామ్ రావాలంటే ఈ -1 నుంచి ఇది ఒక్కదాన్ని 0 చేస్తే సరిపోతుంది. ఓకే. ఎస్, ఇప్పుడు దేన్ని 0 చేయాలి, R3ని. దేన్ని ఉపయోగించి, R2ని ఉపయోగించి. ఫస్ట్ R3 రాసుకో, మళ్ళీ ఇక్కడ R3, మళ్ళీ యూజ్ చేసేది చివర్లో. ఇక్కడ ఏముందో అదే ఇక్కడ రాసుకోవాలి, యూజ్ చేసేది చివర్లో. ఇక్కడ R2 ఉంది, R2ని ఇక్కడ రాయాలి, యూజ్ చేసేది చివర్లో. ఇప్పుడు మీరు గమనిస్తే R2 - 1 R3 - 1, ఇక్కడ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఆపరేషన్ మైనస్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. యూజ్ చేసేది R2ని క్రాస్ మల్టిప్లై చేయండి, మళ్ళీ మైనస్ తీసుకోవద్దు, క్యాన్సిల్ అయిపోయింది. 1 × R3 మైనస్ 1 × R2, R2ని కదా యూజ్ చేయాల్సింది. ఇప్పుడు R3 చెక్ చేసుకో, డౌట్ ఉంటే, అంటే -1 మైనస్ R2 అంటే -1, -1 + 1 క్యాన్సిల్ 0. ఓకేనా. ఇప్పుడు ఆ ఆపరేషన్ని నేను ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్, మరి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AB ఈజ్ ఈక్వాలెంట్ టు 1 2 3 1 R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాస్తున్నా, R2 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాస్తున్నా. సో R3 మారుతుంది, చూద్దాం. నెక్స్ట్ 0 - 1 2 0, R3 రోలో నుంచి R2ని సబ్ట్రాక్షన్ చేయండి. 0 - 0 0, -1 -1 అంటే -1 + 1 డైరెక్ట్గా 0, -2 అంటే -4 అవుతుంది. 2 - 0 అంటే 2 అవుతుంది. ఓకేనా. ఎస్, కాబట్టి మీరు గమనిస్తే ఇదే ఎక్లాన్ ఫామ్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని 0లు వచ్చాయి, కాబట్టి R3 రో నుంచి R2ని తీసేసాను. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనం ఈ యొక్క మ్యాట్రిక్స్ని మళ్ళీ ఈక్వేషన్స్ లాగా మార్చుకుంటాం. సో ఎలానో చూద్దాం. సో ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ corresponding to the following ఆగ్మెంటెడ్ సిస్టమ్ అంటాం. ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, దీన్ని మనం కరస్పాండింగ్ టు ది ఫాలోయింగ్ ఆగ్మెంటెడ్ సిస్టమ్గా రాస్తాం. అంటే ఏ మ్యాట్రిక్స్ పక్కనే బి మ్యాట్రిక్స్ స్ప్లిట్ చేసి రాస్తాం. అంటే ఇక్కడ 1 × X, దాని మీనింగ్ ఏంటంటే 1 2 3 మళ్ళీ 1 0 2 అనమాట. ఓకేనా. ఈక్వేషన్స్ ఫామ్లో రాస్తాం. చెప్పండి. 1 × X + 2 × Y + 3Z = 1. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ 0 × X అవసరం లేదు. నెక్స్ట్ -Y + 2Z = 0. దీనికి ఒక నంబర్ 2. సో అదేవిధంగా -4Z = 2. సో దానికి ఒక నంబర్ 3. ఏ X B మనం రాసాం కదా స్టార్టింగ్లో.
ఆ ఏఎక్స్ లాగా రాస్తున్నాం. ఓకే. ఈక్వేషన్స్ లాగా మనం రాస్తున్నాము. ఇదంతా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇది ఏ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కాబట్టి ఏబిని కంబైన్ చేసాం. ఇదంతా ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇదంతా బి అవుతుంది. దాన్ని ఈక్వేషన్ లాగా రాసి సో ఇప్పుడు XYZ వాల్యూస్ని కనుక్కుంటే సరిపోద్ది. బై బ్యాక్ సబ్స్టిట్యూషన్. బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ Z, Y, X వాల్యూని కనుక్కుంటాం. By back substitution we have 3 నుంచి ఏమవుతుంది -4z is equal to 3 implies -4z is equal to 2 ones 2 times z is equal to -1/2 -2 మల్టిప్లైర్లో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ z వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి 2లో y కూడా వస్తుంది. చెప్పండి -y ప్లస్ 2 ఇంటూ z అంటే -1/2 is equal to 0. 2 to cancel -y plus into -1 is equal to 0. సో ఫైనల్గా -y is equal to -1 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. సో కాబట్టి y is equal to -1. yz కనుక్కున్నాం. ఇప్పుడు x కనుక్కోవాలంటే 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 implies x ప్లస్ 2 ఇంటూ y అంటే -1 ప్లస్ 3 ఇంటూ z అంటే -1/2 ఈజ్ ఈక్వల్ టు 1. సింప్లిఫికేషన్ చేస్తే x వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు 1. అటు మిగిలినవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 1 ప్లస్ 2 ప్లస్ 3/2 x ఈజ్ ఈక్వల్ టు LCM 2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ డైరెక్ట్గా 1 ప్లస్ 2 3 రాసేస్తాము ప్లస్ 3/2 x is equal to LCM 2 cross multiply 2 3 just 6 plus 3 9/2. So కాబట్టి therefore x is equal to 9/2, y is equal to -1, z is equal to -1/2 are the solutions of the given system of equations. ఓకే. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏమంటే సార్ మనం ఈ XYZ వాల్యూస్ని కనుక్కున్నాం కదా, అవి కరెక్టో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఆ మూడింటిని మన గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3లో ఈక్వేషన్ 1 to 3 ఉన్నాయి కదా, సారీ ప్రాబ్లంలో ఇవి కాదు, గివెన్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేయి 9/2. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా ప్లస్ 2y 2 ఇంటూ -1 డైరెక్ట్గా రాసేస్తున్నా -2 ప్లస్ 3z 3 ఇంటూ z అంటే ఎంత -1/2 అంటే -3/2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 1 ఉంది. సింప్లిఫికేషన్ చేద్దాం. డినామినేటర్ సేమ్ ఈ రెండింటికి 9/2 -3/2 6 9 - 3 6/2 అంటే 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, మనం చేసింది కరెక్ట్. LHS వాల్యూ ఎంత రావాలో RHS కూడా అంతే రావాలి. సార్ మీరు 2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్, చేసుకో, మీ చాయిస్ వస్తుంది. ఓకేనా, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.